అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే, చివరి మాసాల్లోకి వచ్చేసారా 7, 8, 9 మాసాలు ఉండే గర్భవతుల దగ్గర తప్పకుండా ఉండాల్సిన ఐటమ్స్ ఏంటో వివరంగా మనం ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గర్భధారణ సమయంలో మన యొక్క శరీరంలో అనేక మార్పులు ఉంటాయి. ముఖ్యంగా మొదటి మాసాల్లో కంటే చివరి మాసాల్లో చాలా రకాలైన శరీరంలో మార్పులు అనేవి ఉంటాయండి. సో ఈ యొక్క మార్పుల వలన బయట నుండి మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మన దగ్గర తప్పకుండా కొన్ని ఐటమ్స్ ఉండాలండి. సో ఆ ఐటమ్స్ ఏంటో వివరంగా మనం తెలుసుకుందాం. ముందుగా చూస్తే ప్రెగ్నెన్సీ పిల్లో. అవునండి, ప్రెగ్నెన్సీలో ముఖ్యంగా చివరి మాసాలుండే గర్భవతులకు నిద్ర సమస్యలు చాలా ఉంటాయండి. ఏ వైపు పడుకున్నా నిద్ర అనేది సరిగ్గా పట్టదు. సో అలాంటప్పుడు మీకు కంఫర్ట్ పొజిషన్లో నిద్ర రావాలి అంటే తప్పకుండా మీ దగ్గర ప్రెగ్నెన్సీ పిల్లోస్ అనేవి ఉంటే చాలా చాలా మంచిదండి. ఇది మీ యొక్క మంచి ఆరోగ్యకరమైన నిద్రను దయచేయడంతో పాటు మీ యొక్క చిన్నారికి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది. సో చివరి మాసాల్లో తప్పకుండా మీ దగ్గర ఉండాల్సిన ఐటెంలో ప్రెగ్నెన్సీ పిల్లో ఒకటి ఉంది. ఇక రెండవదిగా చూస్తే కంప్రెషన్ సాక్స్ అండి. అవును, చివరి మాసాలలో చాలా వరకు ఎక్కువ మంది గర్భవతులకు కాళ్ళ వాపు సమస్య ఉంటుంది. సో కాళ్ళ వాపు సమస్య వలన క్రింద పాదం మోపడానికి కూడా చాలా బాధపడుతూ ఉంటారండి. సో ఇలాంటి సమయంలో మీ కనుక ఇలాంటి ప్రాబ్లం ఉందా, అప్పుడు మీ దగ్గర తప్పకుండా కంప్రెషన్ సాక్స్ అనేది ఉండాలి. ఇది కనుక మీరు తీసుకున్నారంటే మీకు చాలా వరకు లెగ్ స్వెల్లింగ్ ఉన్నా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఎక్కువ అవ్వకుండా అది కంప్రెషన్ వలన పెయిన్ అనేది రిలీఫ్ చాలా వరకు దొరుకుతుంది. ఇక మూడవదిగా చూస్తే హ్యూమిడిఫైయర్. అవునండి, ఆవిరి పట్టుకోవడానికి హ్యూమిడిఫైయర్ తప్పకుండా ప్రెగ్నెన్సీలో చివరి మాసాల్లో ఉండాలి. ఎందుకంటే ఇక బేబీ పెరిగే కొద్దీ మన కడుపు చాలా పై భాగానికి వచ్చేస్తుంది. నేజల్ కంజెషన్, ఊపిరి సరిగ్గా ఆడకపోవడము, ఇలాంటి సమస్యలు చివరి మాసాలుండే గర్భవతులు తప్పకుండా ఎదుర్కొంటారండి. సో ఇలాంటి సమయంలో మీ దగ్గర ఒక హ్యూమిడిఫైయర్ ఉండడం చాలా మంచిది. సో మీకు ఈ సమస్య ఒకవేళ ఉన్నా కూడా ఈ హ్యూమిడిఫైయర్స్ యూజ్ చేయడం వలన మీకు శ్వాస తీసుకోవడం ఈజీ అవుతుంది. రెగ్యులర్ గా మీరు ఆవిరి పడడం వలన శ్వాస తీసుకోవడం ఈజీ అవుతుంది. శ్వాసకు సంబంధించిన సమస్యలు ఫర్దర్ గా రాకుండా మీరు స్టాప్ చేసుకోవచ్చు. సో చివరి మాసాలు మీ దగ్గర ఉండాల్సిన ముఖ్యమైన ఐటెంలో హ్యూమిడిఫైయర్ కూడా ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే వజైనల్ ప్యాడ్స్ అండి, ప్యాంటీ లైనర్స్. సో ఈ యొక్క ప్యాంటీ లైనర్స్ ఎందుకు ఉండాలి చివరి మాసాల్లో ఉండే గర్భవతుల కంటే? ముఖ్యంగా చివరి మాసాల్లోనే వైట్ డిశ్చార్జ్ సమస్య గర్భవతులు ఎదుర్కొంటారండి. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చివరి మాసాల్లో ఎక్కువగా ఉంటుంది. మనం కనుక ప్యాంటీ లైనర్స్ యూజ్ చేసామంటే ఈ వైట్ డిశ్చార్జ్ అయినా కూడా డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే నార్మల్ గా మనం ఇన్నర్స్ వేసుకున్నా కూడా వైట్ డిశ్చార్జ్ అవడం వలన చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది, స్మెల్ వస్తుంది, ఇరిటేషన్ ఉంటుంది. సో ఇలాంటి ఏ సమస్య రాకూడదు అంటే చివరి మాసాలు మీకు వైట్ డిశ్చార్జ్ అవుతుందా, అప్పుడు తప్పకుండా మీ దగ్గర ప్యాంటీ లైనర్స్ అనేవి ఉండాలి. ఇక నెక్స్ట్ చూస్తే మెటర్నిటీ బ్రా. అవునండి, 7, 8, 9 మాసాల్లో మన బ్రెస్ట్ లో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా పెద్ద సైజ్ అవుతుంది. దీంతో పాటు చాలా మందికి లీకేజ్ సమస్య ఉంటుంది. సో ఇలాంటప్పుడు నార్మల్ బ్రాస్ యూజ్ చేయడం వలన చాలా అయితే డిస్కంఫర్ట్ ఉంటుంది. అందుకే చివరి మాసాలుండే గర్భవతులు తప్పకుండా మెటర్నిటీ బ్రాకి షిఫ్ట్ అవ్వాల్సింది. ఎందుకంటే మెటర్నిటీ బ్రాస్ వేసుకోవడం వల్ల మీకు కంఫర్ట్ ఉంటుంది, ఎలాంటి సమస్య మీ యొక్క బ్రెస్ట్ కూడా రాకుండా ఉంటుంది. లీకేజ్ ప్రాబ్లం ఉండే గర్భవతులు తప్పకుండా బ్రెస్ట్ ప్యాడ్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుందండి. అలాగే మీరు ఉండడం వలన ఏమవుతుందంటే మనకు బ్రెస్ట్ లీకేజ్ అవడము, అక్కడ ఇన్ఫెక్షన్స్ ఒకడము, లేదా నిప్పుల్స్ హార్డ్ అవ్వడము, చాలా రకాల సమస్యలు వస్తాయి. సో చివరి మాసాలు కనుక మీకు లీకేజ్ సమస్య ఉందంటే బ్రెస్ట్ ప్యాడ్స్ అనేవి తప్పకుండా మీరు యూజ్ చేయాలి. ఇక నెక్స్ట్ చూస్తే బెల్లీ సపోర్ట్. అవునండి, చివరి మాసాల్లో ఉండే గర్భవతులు చాలా వరకు బెల్లీ సపోర్ట్ బెల్ట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే కడుపు చాలా పెద్దదిగా అవడం వలన ఆ యొక్క ప్రెషర్ క్రింద వైపుగా మనకు ఉంటుంది. చాలా వరకు ఎక్కువ మందికి పెల్విక్ పెయిన్ ఉంటుంది, వజైనాలో పెయిన్ అనేది ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. సో ఇలాంటి సమయంలో బెల్లీ సపోర్ట్ బెల్ట్స్ కనుక మీరు యూజ్ చేశారంటే మీకు చాలా వరకు రిలీఫ్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే
వాకింగ్ షూస్ అండి, కంఫర్టబుల్ షూస్ అనేవి తప్పకుండా గర్భవతి దగ్గర ఉండాలి. ఎందుకంటే ఇక చివరి మాసాలు మనం వాకింగ్ స్టార్ట్ చేస్తాం. వాకింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నార్మల్ షూస్, రెగ్యులర్ స్లిప్పర్స్ లాంటివి వేసుకొని వాక్ చేశారంటే గర్భవతికి చాలా సమస్యలు వస్తాయండి. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. సో వాకింగ్ తప్పకుండా గర్భవతికి అవసరం కాబట్టి వాకింగ్ చేస్తున్న గర్భవతులు చివరి మాసాల్లో కంఫర్టబుల్ షూస్, వాకింగ్ షూస్ అనేవి తప్పకుండా మీరు తీసుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మెటర్నిటీ క్లోత్స్ అండి. అవును, ఇక నార్మల్ వేర్ కుర్తీస్ లాంటివి గర్భవతులు ఇక వేసుకోలేం కదండి. ఇక చివరి మాసాలు వచ్చేసరికి తప్పకుండా మనం మెటర్నిటీ క్లోత్స్ కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క సైజ్ కి కంఫర్ట్ గా ఉండేటట్టు లూజ్ గా ఉండే క్లోత్స్ అనేవి మీరు ప్రిఫర్ చేసి తీసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే హాట్ వాటర్ బ్యాగ్ అండి. అవును, తప్పకుండా ప్రతి ఒక్క గర్భవతికి చివరి మాసాలు ఇది అవసరం అవుతుందండి. బ్యాక్ పెయిన్ సమస్య, కాళ్ళు తిమ్ముర్లు, నొప్పులు, ఏవేవో సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఆ యొక్క పెయిన్ రిలీఫ్ కి మనము టాబ్లెట్స్ అనేవి వేసుకోలేం కాబట్టి వాటి నుండి మనం బయటపడాలి, కొంచెమైనా మనకు కంఫర్ట్ కావాలి అనుకుంటే హాట్ బ్యాగ్ అని తప్పకుండా ప్రతి ఒక్క గర్భవతి దగ్గర ఉంటే మంచిది. ఈ యొక్క బ్యాగ్ ఉండడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ ఉన్నా లేదా ఇతర ఎక్కడ మనకు పెయిన్ ఉన్నా ఒక హాట్ బ్యాగ్ యూజ్ చేయడం వల్ల చాలా వరకు మనకు రిలీఫ్ అనేది దక్కుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే బర్త్ క్లాస్ రిసోర్సెస్ ఏవైనా తప్పకుండా మీరు ఇక ట్రై చేయాలండి. ఎందుకంటే ఇక చివరి మాసాల్లోకి వచ్చేసాక 7, 8, 9 మాసాల్లో ముఖ్యంగా డెలివరీ ఎలా ఉంటుంది, డెలివరీ టైంలో ఏ విధంగా ఉండాలి, ఎలాంటి పనులు, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వాటికి తగ్గిన విధంగా చాలా రిసోర్సెస్ అనేవి మనకు దొరుకుతాయండి. ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి, బుక్స్లోనూ ఉంటాయి, బర్త్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఇక 7, 8 మాసాల్లో ఉన్నారా, అప్పుడు మీరు ఈ క్లాసెస్కి జాయిన్ అవ్వడము, ఎక్సర్సైజెస్ నేర్చుకోవడము, ఇలాంటివన్నీ మీరు చేశారంటే చాలా మంచిదండి. ఇది ఒక అవగాహన అన్నమాట. అంటే డెలివరీ టైంలో మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా, ఎలాంటి తొందరలు ఏర్పడినా ముందుగానే తెలుసుకొని బయటపడడానికి ఈ క్లాసెస్ చాలా ఉపయోగపడతాయి. సో చివరి మాసాల్లో బర్త్ క్లాసెస్కి వెళ్ళడం కానీ లేదా దానికి తగిన రిసోర్సెస్ కొనుక్కొని చదవడం కానీ లాంటి. ఇక నెక్స్ట్ చూస్తే ప్రీనేటల్ విటమిన్స్. గర్భవతులు చాలా వరకు ఎక్కువ మంది గర్భవతులు విటమిన్ టాబ్లెట్స్ తీసుకోరండి. కానీ నేను చెప్తున్నాను, ఇక చివరి మాసాలు వచ్చిన తర్వాత విటమిన్స్, కాల్షియం, ఈ యొక్క టాబ్లెట్స్ మనకు చాలా యూజ్ అవుతాయండి. ఎందుకంటే ఈ టైంలోనే బేబీ యొక్క గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క ఫాస్ట్ గ్రోత్కు తగ్గినట్టుగా మనం ఆ బేబీకి పోషణ ఇవ్వాల్సి ఉంటుంది. మనం రెగ్యులర్గా తీసుకునే ఆహారాలలో అంత పోషణ అయితే అందదు. అందుకే ప్రీనేటల్ విటమిన్స్ తప్పకుండా గర్భవతి మీరు ముందు మాసాల్లో తీసుకోకపోయినా పర్వాలేదు, ఇక చివరి మాసాల్లో తప్పకుండా మీ దగ్గర ఈ ఐటమ్స్ ఉండాలి. అంటే ప్రీనేటల్ విటమిన్స్ మీరు తీసుకోవడం వలన మీకు డెలివరీ టైం వరకు కూడా బేబీకి ఎలాంటి తొందరలు ఉండవు, మీకు ఎలాంటి డెఫిషియన్సీ రాకుండా, ఐరన్ డెఫిషియన్సీ కానీ రక్తలేమి సమస్యలు కానీ రాకుండా బేబీ మంచి వెయిట్తో పెరగాలి అంటే మీ దగ్గర తప్పకుండా ప్రీనేటల్ విటమిన్స్ అనేవి ఉండాలి. సో దీంతో పాటు ఈ విటమిన్స్ అనేవి కేవలం ప్రెగ్నెన్సీలో మాత్రం కాదండి, డెలివరీ తర్వాత కూడా యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు డెలివరీ టైంలో చాలా వరకు బ్లడ్ లాస్ అవుతుంది, మనం చాలా వీక్ అయిపోతాం. సో ఒక డెలివరీ అయిన ఒక 3 to 4 months వరకు కూడా మనం కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చివరి మాసాల్లోనే ప్రీనేటల్ విటమిన్స్ అనేవి తప్పకుండా తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఇక నెక్స్ట్ చూస్తే హాస్పిటల్ బ్యాగ్. 7వ మాసంలో మీకు అవసరం అవ్వదు, కానీ దానికి తగిన ప్రిపరేషన్ అనేది అప్పటి నుంచి చేసుకోవడం మంచిది. ఏ ఐటమ్స్ మనకు కావాలి, బేబీకి ఎలాంటి ఐటమ్స్ కావాలి, మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలి, సో వీటన్నిటిని మీరు సేకరించి ముందుగా మీరు రెడీ చేసుకొని బీ ప్రిపేర్డ్గా ఉండండి. ఎప్పుడు కూడా ముందుగా ప్రిపేర్గా ఉన్నారు అంటే మీకు డెలివరీ టైంలో ఆ ఇబ్బంది అనేది ఉండదు. ఇక 8, 9 మాసాలు ఉండే గర్భవతులు తప్పకుండా మీ దగ్గర హాస్పిటల్ బ్యాగ్ అని తప్పకుండా ఉండాలి. హాస్పిటల్ బ్యాగ్లో ఎలాంటి ఐటమ్స్ ఉంచాలని వివరంగా మన ఛానల్లో ఒక వీడియో ఉంది, సో లింక్ ఇస్తాను చూడండి. ఇక నెక్స్ట్ చూస్తే వాటర్ బాటిల్ అండి. ముఖ్యంగా హాట్ వాటర్ ఉండాలండి గర్భవతి దగ్గర. ఎందుకంటే చివరి మాసాల్లో కోల్డ్, కాఫ్ సమస్య ఎక్కువ ఉంటుంది, మనకు నేజల్ కంజెషన్ ఉంటుంది. సో అలాంటి టైంలో చల్ల నీరు త్రాగడం వలన మనకు చాలా వరకు డిస్కంఫర్ట్ ఎక్కువ అవుతుందండి. అందుకే హాట్ వాటర్ అనేది తప్పకుండా రెగ్యులర్గా మన దగ్గర ఎప్పుడు పక్కనే ఉండాలి. సో ఫ్లాస్క్స్ అనేవి తీసుకోండి, వాటర్ ఫ్లాస్క్స్ అనేవి తప్పకుండా చివరి మాసాలు ఉండే గర్భవతుల దగ్గర ఉండాలి.
సో ఫ్రెండ్స్, ఇవ్వండి గర్భవతి దగ్గర తప్పకుండా చివరి మాసాల్లో ఉండాల్సిన ఐటమ్స్ ఇటు చూసాం కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటున్నారా? మామ్ గీతా టిప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.